వింటున్నావు, విడిచిపెడతావు. వింటున్నావు, పక్కన పడేస్తున్నావు. మళ్ళా రేపొద్దున అంట్లు తోముకుంటూ పాట పెడతావు, బట్టలు ఉతుక్కుంటూ పాట పెడతావు. మరి ఇన్ని పాటలు పాడాలి, గొంతులన్నా పోతనేమో కానీ మనలో కదలికేమి లేదే అమ్మా. కదలడా అంతేనా? ఈ లోకం ఎలా ఉంది? రోజున కదులుతున్నారా? యవనస్తులు కదులుతున్నారా? ఏమనంటే ఆ పాట నన్ను కదిలించిందండి. ఎక్కడి నుంచి కదిలించింది? ఇక్కడి నుంచి ఆడ కదిలించి ఉంటుంది అంతే. ఎక్కడ మీటింగ్ జరిగినా నేను మానండి, ఎక్కడ మీటింగ్ జరిగిన వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోతావు? చెప్పాలి, ఎందుకు వెళ్ళిపోతావు? క్రైస్తవుడు అని చెప్పుకోవాలి కాబట్టి. ఆదివారం అస్సలు మానండి, ఆదివారం మాను, శుక్రవారం మాను, ఎక్కడ మీటింగ్ వెళ్ళిపోతా. బైబిల్ చదవడం మాను, ప్రార్థన చేసుకోవడం మాను, అన్ని బాగున్నాయి, కానీ క్రియలు లేవు. క్రియలు లేవు. ఎప్పుడైతే నువ్వు వాక్యం, ఒక తండ్రి కొడుకుని ప్రేమించాలి, కొడుకు తండ్రిని ప్రేమించాలి వాక్యం విన్నావో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రేమ చూపించాలి. పాటిస్తున్నావా? దొంగిలించవద్దు అని వాక్యం వింటున్నావు, దొంగిలించడం మానేస్తున్నావా? వ్యభిచరించొద్దు అని వింటున్నావు, వ్యభిచరించడం మానేస్తున్నావా? నరహత్య చెయ్యవద్దు అని వింటున్నావు, చెడు మానేస్తున్నావా? నీ పొరుగు వారి భార్యను ఆశింపవద్దు అని వింటున్నావు, మరి ఇంటికి తర్వాత. అందుకనే ఈ రోజున బాధలు ఎక్కువైపోయాయి. చెప్పేవారు, పాడేవారు ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారు? వినేవారు ఉన్నారు కాబట్టి కదా. వినేవారు మాత్రమే ఉన్నారు, పాటించేవారు లేరు. పాటించేవారు ఆత్మతో 5 మాటలు చాలు. నీకు అవసరమైన 5 మాటలు చాలు నీ బ్రతుకుని బాగు చేయాలంటే. ఈ రోజున మన బ్రతుకులు ఎన్ని బోధలు విన్నా మారట్లేదంటే మార్పు బోధ చెప్పే సేవకుల్లో లేదు, మనలో ఉంది. మార్పు మనలో రావాలి, మనలో రావాలి. ఎన్ని బోధలు విన్నా నీ బ్రతుకుని మార్చుకోవాలి. ఒక మాట చాలండి. దేవుని బిడ్డగా నువ్వు మారిపోవడం ఒక్క మాట చాలు. వింటున్నావు, విడిచిపెడతావు. వింటున్నావు, పక్కన పడేస్తున్నావు. మళ్ళా రేపొద్దున అంట్లు తోముకుంటూ పాట పెడతావు, బట్టలు ఉతుక్కుంటూ పాట పెడతావు. మరి ఇన్ని పాటలు పాడాలి, గొంతులన్నా పోతనేమో కానీ మనలో కదలికేమి లేదే అమ్మా. కదలడా అంతేనా? ఈ లోకం ఎలా ఉంది? రోజున కదులుతున్నారా? యవనస్తులు కదులుతున్నారా? ఏమనంటే ఆ పాట నన్ను కదిలించిందండి. ఎక్కడి నుంచి కదిలించింది? ఇక్కడి నుంచి ఆడ కదిలించి ఉంటుంది అంతే. ఎక్కడ మీటింగ్ జరిగినా